క్రైస్తవ్యం అంటే మతం కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి అవతరించి మానవుడు ఆత్మరక్షణ కోల్పోతున్న సంగతిని చూచి జాలిపడి ఒక మానవుణ్ణి రక్షించడానికి వచ్చిన స్థితే మార్గమే. మానవుడు రక్షించబడడానికి చూపించిన మార్గమే క్రైస్తవ్యం. గుర్తించాలి. మతం కాదండి. నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమించమండం మతమా? దయ చూపించమండం మతమా? కరుణించు అని అనడం మతమా? ప్రేమించు అని చెప్పడం మతమా? ప్రతి మానవుడు ఒక్కడే అని చెప్పడం మతమా? కాదు కదండి. మరి ఎలాగ మతం అంటున్నాం? మానవుడి యొక్క అవసరతలు భూమి మీద ఉన్నప్పుడు శారీరకంగా ఆయనకు కావలసిన సమస్త స్థితిని కూడా కలగజేసి ఎంతో ప్రేమించి, లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ సృష్టినిచ్చాడు. కనుక ఆ సృష్టికర్త అయిన దేవుడు మరలా మానవుడిని తాను దయచేసిన ఆత్మ తన యొద్దకు చేరాలనే ఒక సంకల్పంతో మరలా ఆయనే భూమికి వచ్చి తప్పిపోయిన మానవుణ్ణి, మార్గం తెలియని మానవుణ్ణి రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మతం కాదండి, మార్గం. ప్రాచీన స్వభావంలో ఉన్న ఆ దుర్మార్గత, దుష్టత్వము, పులిసిన పిండి, కల్మషము, క్రోధము, మత్సరము, కామము, దోపిడి సమస్త విషయాల నుంచి విడుదల పొందాలని బోధించి ప్రబోధించి మారు మనస్సును కలగజేసి ఆ మారు మనసే నిత్య జీవానికి నిన్ను వారసులను చేస్తుందని చెప్పి మరలా తిరిగి నా దగ్గరికి చేరగలవని చెప్పిన బోధ అయిన బైబిల్ యొక్క గ్రంథం యొక్క బోధ. ఆ బోధను మతం అంటే కాదు, పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కనుక మతం అని పేరు పెట్టవద్దు. మతము అంటే అభిప్రాయం అని సంస్కృతంలో అర్థం వస్తుందని చెప్తున్నారు. కనుక ఒక మానవుని యొక్క అభిప్రాయమా, ఒక పక్కవాని యొక్క అభిప్రాయమా, లేకపోతే కొంత జ్ఞానవంతుడి యొక్క అభిప్రాయమా మనం తీసుకునేది కాదు. భగవంతుడి యొక్క ఆలోచనలకు వెళ్ళడం, ఆ మార్గం ఉంటేనే, ఆ మార్గంలో జీవిస్తేనే నిత్య జీవానికి వారసులం అవుతాం. అంటే ఆత్మకు మరణం లేదని చెప్తున్నారు అందరూ, అందరికీ తెలిసిన సంగతే. కానీ ఆత్మను రక్షించుకోవడం ఎలాగా తెలియక సతమతమవుతుండగా అసతోమ సర్గమయ్య, సమతోమ జ్యోతిషమయ్య, మృత్యోమ అమృతంగమయ్య, మేము మృత్యువుతో పోరాడుతున్నాం అని ఓపోతున్న వారందరికీ కూడా సమాధానంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మార్గం చూపించిన సంగతి క్రైస్తవ్యం. అంతేగాని మతం కాదు, మతం కానే కాదు. భగవంతుడి కులం మతం స్థాపించడానికి వస్తాడండి, అదే పనా? ఆ పని మీద వచ్చి వాడు భగవంతుడు అవుతాడా? సర్వమానవాళిని సృష్టించిన దేవుడు ఈ విభజన ఉంటుందంటారా? ఈ విభజన చేసేవాడు దేవుడు అవుతాడంటారా? కాదు కదా. అందువల్ల క్రైస్తవం అనేది మతం కాదు, మంచి మార్గము. మానవుణ్ణి మంచి మార్గంలో, అంటే దైవ మార్గంలోనికి, దేవుని యొక్క తత్వంలోకి తీసుకెళ్లే మార్గము